హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను రెడీ అయ్యి ఒక ప్లేస్కి వెళ్తున్నా అనమాట. ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్తున్నా అంటే ఆ ప్లేస్ నాతో పాటు మీరు కూడా చూడాలి కాబట్టి ఇంకా చలో వచ్చేయండి ఆ ప్లేస్ని చూసేద్దాం. మేముండేది జర్మనీలో. ఇక్కడ వింటర్ క్రిస్మస్ టైం అంటే ఇక్కడ క్రిస్మస్ మార్కెట్స్ అనేవి వెరీ కామన్. సో ఇక్కడ మా సిటీ సెంటర్లో కూడా క్రిస్మస్ మార్కెట్ పెడితే సో అది చూడటం కోసం వెళ్తున్నాం మేము ఇప్పుడు. నాకైతే ఈ క్రిస్మస్ మార్కెట్ ఇదైతే ఫస్ట్ టైము. సో నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తోనే స్టార్ట్ అయ్యా. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం అంటే మనకి ఎక్సైట్మెంటే ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పటి వరకు చూడండి మనం చూస్తున్నామంటే ఆ ఎక్సైట్మెంట్ అందరికీ తెలుసు కదా. సో ఆ ఎక్సైట్మెంట్తోనే నేను స్టార్ట్ అయ్యా. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ జనాలు ఉన్నారు. నేను ఇక్కడ వింటర్లో నైట్ టైం ఇంతమంది జనాలను చూడటం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఈవినింగ్ అయితే మోస్ట్ ఆఫ్ ది జనాలు అయితే ఇంట్లోనే ఉంటారు, ఎందుకంటే ఇక్కడ అంత చలిగా ఉంటుంది అందరికీ తెలుసు కదా. సో బట్ ఈ క్రిస్మస్ మార్కెట్లో ఈవినింగ్ టైంలో కూడా ఇంతమంది జనాలు చూసి నేను షాక్ అయ్యా. ఓకే, మేబీ క్రిస్మస్ మార్కెట్ గురించి అందరూ బయటికి నాలా చూడటానికి వచ్చారనుకున్నా. సో ఇది మా సిటీ సెంటరు. సో క్రిస్మస్ టైం కాబట్టి ఎవ్రీ సిటీ సెంటర్ కూడా క్రిస్మస్ థీమ్లో ఫుల్ డెకరేట్ చేసి పెడతారు. సో ఇక్కడ కూడా క్రిస్మస్ ప్లాంట్స్ అండ్ ఈ లైటింగ్ అంతా ఫుల్ మంచిగా డెకరేట్ చేసి పెట్టారు మా సిటీ సెంటర్ కూడా. సో చూడటానికి చాలా బాగుంది కదా. సో ఇక్కడ ప్రతి సిటీ సెంటర్ అండ్ ప్రతి షాప్లో కూడా ఇది కామన్ అనమాట. క్రిస్మస్ టైంలో అయితే క్రిస్మస్ డెకరేషన్, హ్యాలోవిన్ టైంలో హ్యాలోవిన్ డెకరేషన్, ఇలా ఏ సీజన్ ఏ ఫెస్టివల్ అయితే అలా డెకరేట్ చేసి పెడతారు. సో ఇప్పుడు మనం చూస్తున్న సిటీ సెంటర్ వచ్చేసి వెరీ ఓల్డ్ సిటీ సెంటరు. ఇది వచ్చేసి 1400 ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన సిటీ సెంటర్ అనమాట. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా వెరీ ఓల్డ్. బట్ మనకు అవి ఓల్డ్లా అనిపించవు, కొత్తగానే అనిపిస్తాయి. బట్ కానీ దీనికైతే ఫుల్ హిస్టరీయే ఉంది. బట్ ఇప్పుడు మనం ఈ సిటీ సెంటర్ హిస్టరీని తెలుసుకోవటం కాదు కాబట్టి మనం క్రిస్మస్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు క్రిస్మస్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. నాకు ఫస్ట్ టైం కాబట్టి క్రిస్మస్ మార్కెట్ అనేది, అసలు క్రిస్మస్ మార్కెట్ అంటే ఏంటి అని నేను సెర్చ్ చేసి చూసినప్పుడైతే ఫుల్గా డెకరేట్ చేసిన మార్కెట్ అట్లా కనిపించాయి అన్నమాట నాకైతే. బట్ కానీ మాదైతే అంత పెద్ద మార్కెట్ ఏం కాదు. బట్ ఓకే, బాగానే పెట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్మస్ మార్కెట్ అంటే ఏంటంటే ఇక్కడ లైట్స్తో ఫుల్గా డెకరేట్ చేసి కొన్ని స్టాల్స్ పెడతారనమాట. ఆ స్టాల్స్లో మనకి ఫుడ్, డ్రింక్స్, హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ అండ్ అవే కాకుండా డిఫరెంట్ క్రాఫ్ట్ ఐటమ్స్, క్యాండిల్స్, అట్లా ఎవ్రీథింగ్ అనేవి ఆ క్రిస్మస్ మార్కెట్లో పెడతారనమాట. సో ఇక్కడ మా క్రిస్మస్ మార్కెట్లో కూడా బాగానే పెట్టారు, అంటే చిన్నదే బట్ కానీ బాగానే పెట్టారు. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేదే క్రిస్మస్ మార్కెట్. ఇక్కడ ఇదొక పెద్ద చర్చ్ అనమాట. ఈ చర్చ్ దగ్గరే ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ మనం చూస్తే ఫుల్ డెకరేట్ చేసి ఉన్నాయి ప్రతి స్టాలు. ఇక్కడ జనాలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. లైక్ మనం అంటాం కదా ఇసుకేస్తే రాళ్ళంతా అని. సో లిటరల్లీ నాకు అంతమంది జనాలు ఇక్కడే చూసాను నేనైతే. ఎక్కడ ఎక్కడైనా సరే ఫుల్, ప్రతి స్టాల్ దగ్గర ప్రతి దాని దగ్గర కూడా ఫుల్ ఉన్నారు. ఇంకా అసలు ఖాళీ లేదు. ఇట్లా క్రాఫ్ట్ ఐటమ్స్, డ్రెస్సెస్ అలాంటి దగ్గర అయితే కొంచెం తక్కువ ఉన్నారు, కానీ ఫుడ్ స్టాల్స్ దగ్గర అయితే, ఫుడ్ అండ్ డ్రింక్ స్టాల్స్ దగ్గర అయితే చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. యాక్చువల్లీ నాకు ఇది క్రిస్మస్ మార్కెట్ అన్నారు కానీ నాకు ఇది చూసినప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే మన సైడు తిరునాళ్ళు, జాతరలు అలా చేస్తారు కదా, సేమ్ నాకు అదే అనిపించింది. మన సైడ్ కూడా అలానే ఉంటాయి కదా, తిరునాళ్ళు జాతరలు జరిగినప్పుడు డిఫరెంట్ షాప్స్ ఉంటాయి, గిఫ్ట్ అట్లా, మళ్ళీ జైంట్ వీళ్ళు పిల్లలు ఆడుకు అన్నీ ఉంటాయి. సేమ్ నాకు అట్లానే అనిపించాయి ఇక్కడ. కానీ పిల్లలు ఆడేది జస్ట్ ఆ ట్రైన్ లాంటిది ఒకటే కనిపించింది, రిమైనింగ్ ఇంకేం కనిపించలా. మన సైడ్ అయితే ఇంకా పెద్ద పెద్ద జైంట్ వీల్స్, ఇంకా నాకు కొన్ని నేమ్స్ కూడా తెలియదు ఏవైతే, అవి చాలా ఉంటాయి. ఇక్కడ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. అసలు ప్రతి ఫుడ్ స్టాల్ అయితే ఫుల్ ఉంది. నార్మల్ గిఫ్ట్ షాప్స్, క్యాండిల్ షాప్స్ అలాంటి వాటి దగ్గర అయితే తక్కువ ఉన్నారులే, కానీ ఫుడ్ అండ్ డ్రింక్ స్టాల్స్ దగ్గర అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. చూడండి ఇదైతే క్రాఫ్ట్ రిలేటెడ్. సో ఇక్కడ జనాలు అయితే లేరు. ఇక్కడ బట్టలు, సో ఇక్కడ కూడా తక్కువే ఉన్నారు, కానీ ఫుడ్ అండ్ డ్రింక్స్ దగ్గర అయితే చాలా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు మంచిగా రెడీ అయ్యి ఇక్కడ ఉన్నారనమాట. వీళ్ళు సో అందరికీ ఫొటోస్ ఇస్తున్నారు. సో నేను కూడా నేను వెళ్ళంగానే ఆయన నాకు ఆ చేతిలో కత్తి పెట్టి ఇట్లా చూపి అని చెప్తుండే అనమాట. యాక్చువల్గా అది నేను మామూలు ఫోటో దిగుదామనే బట్ ఆయనే కత్తి ఇచ్చి అట్లా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. సో అలా ఫొటోస్ తీసుకొని ఇంకా జనాల్ని, ఆ స్టాల్స్ని చూసుకుంటా అలా తిరుగుతూ ఉన్నాం.
బట్ నాకైతే ఇంక ఈ క్రిస్మస్ మార్కెట్ అంటే నాకు కూడా ఇంకేమనిపించింది అంటే మన సైడు తిరునాళ్ళు అలా ఎలా చేస్తారో నాకు అలానే అనిపించింది. ఇదే ఆ చర్చ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. సో జనాలు చూసారా అసలు ఎంతమంది ఉన్నారో, ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు అసలు. నాకు ఇంతమందిని ఒకేసారి చూసి అమ్మో అనిపించింది. ఎందుకంటే కొంచెం చెయ్యి పట్టుకోకపోతే తప్పిపోయేటట్టు అంతమంది ఉన్నారు. ఇక్కడ ఈ చర్చ్ నేను ఇక్కడ ఒకటి జరిగిందనమాట. ఏంటంటే ఇక్కడ ఈ చర్చ్‌ని నేను ఫుల్ వ్యూ అలా తీస్తా ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరూ వచ్చి అలా ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు చేస్తున్నారనమాట. నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను మామూలుగా తీసుకుంటూనే ఉంటే వాళ్ళే మళ్ళీ వెనక్కొచ్చి ఏంటి మళ్ళీ మాట్లాడి ఫోటో కావాలా మీకు అని చెప్పి ఫోటో తీశారు మమ్మల్ని. అసలు మేము అడగలేదు యాక్చువల్లీ వాళ్ళని ఫోటో తీయమని ఏమీ కూడా. సో వాళ్ళే వచ్చి మాకు ఫోటో తీసి వెళ్ళారనమాట. భలే అనిపించింది నాకు. సో ఇలా లైట్స్ని, ఆ జనాల్ని, ఆ ఫుడ్ ఎవ్రీథింగ్ చూసుకుంటా ఇంకా అలా చూస్తూ ఈ క్రిస్మస్ మార్కెట్ మొత్తం తిరిగామన్నమాట. సో ఇక్కడైతే ఈ క్రిస్మస్ మార్కెట్లో బ్లూ వైన్ అని అది చాలా ఫేమస్ ఇక్కడ. సో దానికోసమే చాలామంది వస్తారు కూడా, ఎందుకంటే అది క్రిస్మస్ టైంలోనే దొరికిద్ది, ఇంకెప్పుడూ ఉండదు. సో దానికోసం కూడా చాలామంది వస్తారు. అది అంత ఫేమస్, ఎందుకంటే ఇయర్లో వన్సే దొరుకుతుందంటే చాలా డిమాండ్ ఉంటుంది కదా. సో అది ఈ క్రిస్మస్ టైంలోనే దొరికిద్ది అనమాట, క్రిస్మస్ మార్కెట్లోనే. సో అక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు. ఆ క్లిప్ మీకు లాస్ట్లో వస్తుంది. సో మేమైతే ట్రై చేయలేదు. అండ్ ఇలా మొత్తం చూస్తూ ఇలా చాలా అనిపించింది. అండ్ ఇలా మంచి మంచి వీడియోస్ జర్మనీ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు చూడాలి అంటే మీరు నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో నా నుంచి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా మీ దాకా రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.